ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల ఫలితాలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి సుమారు 1150 ఓట్ల తేడాతో గెలుపొందడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కూకట్పల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చుతూ స్వీట్లు పంపిణీ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పుతో రానున్న రోజుల్లో తమ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముసాపేట్ డివిజన్ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్, పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావుతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా కూకట్పల్లి అందు ఉపాధ్యాయుల ఎన్నికలు జరిగినందుకు మేము అందరూ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త, బీజేపీ కార్యకర్త కానీ, ప్రతి ఒక్క టీచర్స్, ఎమ్మెల్సీ కానీ, ప్రతి ఒక్కరు మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు కానీ బీజేపీ ఎన్నికలు ఇది ఒక నిదర్శనం. ఇది కేసీఆర్ గవర్నమెంట్కి ఈరోజు ఆరంభం జరుగుతుంది. దీని నుంచి రేపటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా ఏదొచ్చినా బీజేపీ కార్యకర్త కష్టపడి ముందుకు తీసుకెళ్ళి మా కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ కానీ రాష్ట్రం మొత్తం బండి సంజయ్ నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముందు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మేము చాలా బుద్ధి చెప్పారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాతో ఉందంటే సామాన్య ప్రజలు ఎంత గవర్నమెంట్కి ఎంత యాంటీ ఉందో మేము అర్థం చేసుకోవాలి. రేపు ఏవిఎన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాకు ఇచ్చిన ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. పెట్టినటువంటి నాయకుడు మా బండి సంజయ్ గారు, వారి ప్రోత్సాహంతోనే ఈరోజు ఏవిఎన్ రెడ్డి గారు గెలిచారని మేమందరం కూడా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ కూకట్పల్లి గడ్డ మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయబోతుందని సంకేతమే ఈరోజు ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పట్టుదలతోని, బాగా కసితోని రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా పనిచేసి మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావడానికి అందరూ దోహదపడాలని కోరుకుంటూ భారత్ మాతాకి